హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ టేస్టీ స్వీట్ని ఇప్పుడు వచ్చే పండుగలలో ఏ పండుగకైనా చాలా ఈజీగా స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన పని లేకుండా స్వీట్ షాప్ స్టైల్లో చాలా ఈజీగా 4 ఇంగ్రీడియంట్స్తో 5 to 10 మినిట్స్లో అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ టేస్టీ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అది లేట్ చేయకుండా ఈ టేస్టీ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/3 కప్ అయితే ఆవు నెయ్యిని తీసుకున్నాను. ఆవు నెయ్యితో ప్రిపేర్ చేసిన ఏ రెసిపీ అయినా దేవునికి నైవేద్యంలా పెడితే చాలా మంచిదని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఆవు నెయ్యితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా నెయ్యి అంత మంచిగా మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు మైదా వేసుకుని మనం వేసుకున్న పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ నెయ్యిలో బాగా కలిసేలాగా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో పిండి కొద్దిగా డ్రైగా అనిపించి తర్వాత ఈ విధంగా క్రంబల్గా అయిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకుంటూ మనకి పిండి అంతా ఈ విధంగా జారుగా అవుతుంది. ఈ విధంగా జారుగా అయినట్టయితే మన పిండి మంచిగా ఫ్రై అయినట్టు. ఈ విధంగా జారుగా అయిన తర్వాత కంప్లీట్గా మన పిండి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే కడాయిలో 1 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అవనివ్వాలి. ఈ విధంగా షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడరు, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా మన స్వీట్ కలరు మంచిగా ఉంటుంది. ఈ విధంగా షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ షుగర్ సిరప్ అయితే తీగ పాకం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్ అంతా మంచిగా తీగపాకం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మన షుగర్ సిరప్ కూడా మంచిగా తీగపాకం వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న శనగపిండిని కొద్దిగా షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న శనగపిండి అంతా షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత షుగర్ సిరప్, ఫ్రై చేసుకున్న శనగపిండి రెండు బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్ సిరప్లో ఉండే వేడితోనే మన శనగపిండి మంచిగా దగ్గరికి పడుతుంది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 టీ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకున్నాను. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మన స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కుదిరితే కనుక కంపల్సరిగా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకునేటప్పుడు పిండి మీకు కొద్దిగా పల్చగా అనిపిస్తే కనుక స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 సెకండ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిగా దగ్గరికి పడుతుంది. నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక షుగర్ సిరప్లో కుక్ చేయాల్సిన పని కూడా ఉండదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా మన స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా కడాయిలోనే కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా చేత్తో మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా శనగపిండిని తీసుకుని మనకి ఏ సైజులో స్వీట్ కావాలనుకుంటే ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫింగర్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే మంచి షేప్లో అయితే మనకి స్వీట్ వస్తుంది. ఈ విధంగా స్వీట్ షాప్ స్టైల్లో మనకి స్వీట్ షాప్లో రకరకాల షేపుల్లో దొరుకుతాయి కదా, నేను ఇక్కడ ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా రౌండ్ బాల్స్లా చేసుకుని మధ్యలోకి ఫింగర్తో ప్రెస్ చేస్తే మంచి షేప్లో అయితే రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని సన్నగా కట్ చేసుకున్న పిస్తాతో గార్నిష్ చేసుకున్నాను. అప్పటికప్పుడు చాలా ఈజీగా స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఈ పండుగలకి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండి మౌత్ మెల్టింగ్ అయిన ఈ స్వీట్ని మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.